అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గౌరవనీయులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి చైర్మన్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారిని నేను అడగదలుచుకున్నా. అక్క, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలైతుంది. 2 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఏ విధంగా అవకతవకలు జరిగినాయి, ఏ విధంగా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగిందో ఒక్కసారి నువ్వు ఏ విధంగా అయితే లేఖ రాసినావో అదే మాదిరిగా స్పష్టంగా క్లుప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యేటట్టు చెప్పవలసిందిగా మరొకసారి శాసన మండలి చైర్మన్ గారికి ఉత్తరం రాయవలసిందిగా నేను వేడుకుంటున్నా. అక్క, మీరు 9.5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. మీరు పరిపాలించేటువంటి కాలంలో అనేక సార్లు ఆ రోజు ఉద్యమ కాలంలో మీ నాయన ఏం చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి ఇంటికి ప్రభుత్వ నౌకరు వస్తుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వ నౌకరి ప్రతి ఇంటికి ఏమో కానీ ప్రతి ఊరికి ఒక్కటి కూడా ఉద్యోగం రాలేదనే మాట స్పష్టమైంది. అందుకే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టడమే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని గుంజుకొని కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా మరొక మాట నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. సిఆర్ బిస్వాల్ కమిటీని మీరు నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ శాఖల్లో భర్తీలుగా ఉన్నాయో నిజానిజాలు దిగ్గుదేల్చండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి సిఆర్ బిస్వాల్ గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బిస్వాల్ గారు సుమారుగా 33కు పైగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను వారు వెతికి నిజానిజాలను నిగ్గుదేర్చి ఈ రాష్ట్రంలో 1,92,000 ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ శాఖల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి వారు నివేదిక ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మరి మీరు నిజంగానే గడిచినటువంటి 2-3 ఏళ్లలో లేదా 3-4 ఏళ్లలో నిజంగానే మీరు 1,92,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రభుత్వంలో దాదాపుగా 9 ఏళ్ళు ఉన్నారు కదా, మీ ప్రభుత్వము భర్తీ చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య కేవలము 64,000 మాత్రమే. ఈ మాట నేను అంటున్నది కాదు. ఆనాడు గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉండే వారి పదవి విరమణ తర్వాత వారు గవర్నర్ గారికి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి భర్తీకి సంబంధించి ఒక పత్రాన్ని వారు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉండే, మేము ఎన్ని భర్తీ చేసినాం, ఏ శాఖల్లో ఎప్పుడెప్పుడు భర్తీ చేసినాం అని చెప్పి దానికి సంబంధించిన పూర్తి నివేదికను ఆనాటి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చేటువంటి క్రమంలో కేవలము టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న గంటా చక్రపాణి గారు కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే వివిధ శాఖల్లో భర్తీ చేయడం జరిగిందని చెప్పి గవర్నర్ తమిళసాయి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. తదనంతరము ఇంకొక 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీరు భర్తీ చేసిండ్రు. అంటే మీ కాలంలో కేవలం 64,000 ఉద్యోగాలు మాత్రమే మీరు భర్తీ చేయడం జరిగింది. పైగా 2018 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులను మరొకసారి మోసం చేసి వారి యొక్క ఓట్లను మళ్లీ దండుకొని అధికారంలోకి రావాలనేటువంటి ఒక దుర్బుద్ధితో అధికార కాంక్షతో మళ్లీ విద్యార్థి నిరుద్యోగులను మోసం చేయడానికి 3,016 రూపాయల భృతి, ఒకవేళ మేము ప్రభుత్వ ఉద్యోగం కల్పించని ఎడలా మేము కలిపి 3,016 రూపాయల భృతి ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల పైచిలకు మంది విద్యార్థి నిరుద్యోగులు 1 టైం పాస్వర్డ్ 1 టైం రిజిస్ట్రేషన్ టీఎస్పీసీలో చేసుకోవడం జరిగింది. ఇట్లా మీరు చెప్పుకుంటా పోతే మీ కాలంలో దాదాపుగా మీరు 2018లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం లెక్క కడితే సుమారుగా ఒక్కో నిరుద్యోగికి 2 లక్షల రూపాయలు మీరు బాకీ ఉన్నారు. మీరు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. పైపెచ్చు మీరు ఏ విధంగా లేఖ రాసినరు శాసన మండలి చైర్మన్ గారికి మేము ఒక మాట అడగదలుచుకున్నాం. రీసెంట్ గా స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నియామక పత్రాలను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో సుమారుగా 6,956 నియామక పత్రాలను గౌరవ నర్సుల అందరికీ అందించడం జరిగింది. మరి ఆ నియామకాల్లో ఏమైనా తప్పులు జరిగినాయా లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ
మొన్న భర్తీ చేసినటువంటి 6,956 స్టాఫ్ నర్స్ పోస్టులలో ఏమైనా అవకతవకలు జరిగినాయా? ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు 1,00,000కో 2,00,000కో మీ లెక్క అమ్ముకున్నారా? లేకపోతే ఏమైనా అవకతవకలు జరిగినాయా? దందాలు చందాలు ఏమైనా జరిగినాయా? ఒకసారి దానికి సంబంధించినటువంటి విషయాలను నువ్వు బయట పెట్టు దమ్ముంటే అని చెప్పి కల్వకుంట్ల కవిత గారిని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీరంతా మళ్ళీ అబద్ధాల మీద కూడగట్టుకుంటున్నారు? ఎందుకు ఈ విధంగా మీరు అబద్ధాలు చెప్పి మళ్ళీ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి ఏదో సెంటిమెంట్ రగిల్చి అధికారంలోకి ఎట్ట రావాలి అన్నటువంటి ఆలోచనలోనే మీరు ఉన్నారు తప్ప వచ్చినటువంటి కొత్త సర్కారుకు సహకరిద్దాము, ఒక సంవత్సరంన్నర దాకానో ప్రభుత్వం పని చేసుకొనిద్దామని చెప్పి ఇంకిత జ్ఞానం లేకుండా, రాజకీయ విలువలు సాంప్రదాయాలు పాటించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారంటే ఆ రాజకీయ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం. కవితక్క గారిని నేను మరొక మాట అడగదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పడి 2 నెలలు అయిపోయింది అంతే. రీసెంట్ గా దాదాపుగా 7,000 స్టాఫ్ నర్స్ పోస్టులను వేసినాం. సింగరేణిలో ఆర్టీసీలో దాదాపుగా 500కు పైచులకు మందికి కార్మిక నియామకాల కింద నియామక పత్రాలు అందించడం. మీరు ఏ విధంగా అయితే గత అసెంబ్లీలో మీ నాయన కేసీఆర్ గారు చెప్పిన ఏమని దాదాపుగా 12,000 టీచర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ప్రకటించి మొన్న ఎన్నికలకు ముందు మీ నాయన ఏం చేసినావా 5,089 మరి టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అంటే మీరు అసెంబ్లీలో చెప్పిండ్రు 12,000 ఇస్తామని చెప్పి, తీరా వచ్చేసరికి 5,089 మాత్రమే ప్రభుత్వ టీచర్ కొలువులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు సుమారుగా 40 లక్షల పైచులకు మంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వాళ్ళు శ్రమించి మిమ్మల్ని ఓడించాలన్నటువంటి కసితో మిమ్మల్ని అధికారం నుంచి దూరం చేయాలి, తప్పించాలన్నటువంటి ఒక ఆలోచనతో మిమ్మల్ని అధికారం నుంచి దూరం చేయడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా విశ్వసించి ఓట్లు వారి వేయడంతో పాటు ప్రజలతో కూడా వేయించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మేము వారికి కూడా ఒక మాట తెలియజేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి నిరుద్యోగ మిత్రులారా, మీరు ఏ విధమైనటువంటి కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయడంలో కీలకమైన భూమిక పోషించిండ్రో మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒమ్ము చేయము. 100% కేసీఆర్ కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే టీచర్ సంబంధించి నోటిఫికేషన్ వేసిండు. కానీ మా ప్రభుత్వము మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మన అందరి ప్రభుత్వము ఇంకొక 6,000 మన టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలను వారికి జోడించి సుమారుగా 11,000 పైచులకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. 11,000 ఇవి, 7,000 అవి, మొత్తం 18,000 అయినాయి. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా వచ్చేటువంటి 20-25 రోజుల్లో 100% తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయాలి, వారందరికీ ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పి సుమారుగా 15,000 టీచర్ పోలీసు ఉద్యోగాలను కూడా త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ఇవి 18,000, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి 15,000, మొత్తం 33,000 మరి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం అంటే 3 నెలల లోపే 4 నెలల లోపే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి విద్యార్థి నిరుద్యోగులకు భర్తీ చేస్తుంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ అది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది పేదల కోసం, బడుగుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఇలా కార్మికుల కోసం, కర్షకుల కోసం, ఇట్లా సబ్బండ వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి రుజువైందనే మాట మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మొన్న చెప్పినట్లుగా విద్యార్థి నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. కాబట్టి ఆ మాట మీద నిలబడడంలో భాగంగానే ఇప్పటికే 33,000 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 100% సంవత్సరం లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మేము ప్రకటిస్తాం. దాంతో పాటు విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ను కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తా ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము మేము తయారు చేస్తామనేటువంటి మాట కూడా మీ అందరికీ మరి వాళ్ళ కవిత గారు రాసినటువంటి లేఖ ద్వారా వచ్చినటువంటి సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కల్వకుంట్ల కవిత గారు అసెంబ్లీ ప్రాంగణంలో గౌరవనీయులు పెద్దలు సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే
జ్యోతిబా పూలే మరి వారి యొక్క విగ్రహము ఆవిష్కరించాలి, అక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి మరి శాసన మండలి చైర్మన్ గారికి లేఖ రాయడం జరిగింది. సంతోషం, ఒప్పుకున్నా. 100% వారు మహనీయులు, త్యాగధనులు. వారి యొక్క అనేక సేవల వల్లనే వాళ్ళు స్థాపించినటువంటి రాత్రి బళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు సమాజంలోని రుగ్మతలను తొలగించడం కోసం గౌరవనీయులు పెద్దలు సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, వారు చేసినటువంటి ఆనాటి పోరాటం వల్లనే ఇవాళ సమాజంలోని అనేక రుగ్మతలు తొలగించడంతో పాటు ఇవాళ అందరికీ విద్య అనేది అందుతుంది. 100% మీరు ఏ విధంగానైతే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి మీరు అన్నారో మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. కానీ ఈ సందర్భంగా ఒక మాట నేను అడగదలుచుకున్నా. 9.5 ఏళ్లుగా మీ నాయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలడం జరిగింది. అంటే 9.5 ఏళ్లు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినప్పుడు మరి వాళ్ళ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలు అక్కడ స్థాపించాలి, ప్రతిష్ఠించాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంటే ఇవాళ మీరు అధికారం కోల్పోయింది కాబట్టి ఏదో ఒక డిమాండ్ తీసుకొచ్చి ప్రజల ముందు వెళ్తే ఆ యొక్క డిమాండ్ నెరవేర్చకపోతే మేము ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పటికీ ఇవాళ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందని చెప్పి ప్రజల్లో ఏదోటి పాపకంగా సృష్టించడానికే ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సంతోషం, ఒక మాట నేను ఒప్పుకుంటా. ఇవాళ ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజల యొక్క పరిపాలన కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ లేఖ ఏదైతుందో 100% రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంటే మీ ప్రభుత్వంలో మీ నాయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో కనీసం మీరు ఎమ్మెల్సీగా ఉండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి ముఖ్యమంత్రి యొక్క కూతురు ఉండి కూడా ఇలాంటి యొక్క ప్రతిపాదన కానీ ప్రపోజల్ కానీ మీ నాయన గారికి పెట్టలేదంటే మరి మీ నాయన గారు ఏ విధమైనటువంటి నియంత్రణో, ఏ విధమైనటువంటి క్రూరుడో, నీచుడో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి మీరు ఈ లేఖ రాయడం ద్వారా స్పష్టమైందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు పెట్టినటువంటి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం 100% ఆలోచన చేసి తనకి అనుగుణంగా నిర్ణయం తీసుకొని వారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.